వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2లో హెడ్ పార్ట్ వెళ్ళే విధానం షేర్ చేశాను. ఇక్కడ వరకు మనకి పార్ట్ 1 పార్ట్ 2లో మనకి రెడీ అయిపోద్ది. పార్ట్ 3లో ఈ వీడియోలో ఈ భాగం వెళ్ళే విధానం షేర్ చేస్తాను. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ అండి, మనం టెడ్డీ బేర్ వెళ్ళటానికి ఈ 2 కలర్స్ తీసుకున్నాం కదా, ఈ కలర్ కాకుండా కలర్ మార్చుదాం. ఇప్పుడు కొంచెం చేంజ్ చేసేద్దాము. ఇవి రెడ్, కొంచెం డార్క్ రెడ్ తీసుకుందాం. ఇవి తీసేసుకుంటున్నాను. ఓకేనా, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ డార్క్ స్కై బ్లూ వేసాం కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ అయితే 2 టెడ్డీ బేర్లు బాగుంటాయి అన్నమాట. అందుకని మరలా కలర్ కొంచెం చేంజ్ చేసేసాను అనమాట. బాడీ పార్ట్ అనేది ఎక్కడ వేయాలో ఒక్కసారి చెప్తాను, చూసేయండి. అక్కడ గ్రీన్ బీడ్ ఉంది చూసారా ఎదురుగా, నేను అందుకే అక్కడ గ్రీన్ బీడ్ వేసాను, మీకు తేలిగ్గా అర్థమైపోద్దని. గ్రీన్ బీడ్కి 2 5 బీడ్ ఫ్లవర్స్ వచ్చాయి. అక్కడ దాని ఎదురుగా 6 బీడ్ ఫ్లవర్ అయితే ఉంటుంది అనమాట. కరెక్ట్గా గ్రీన్ బీడ్ ఎదురుగా 6 బీడ్ ఫ్లవర్ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి చూడండి. 2 బీడ్స్ కింద, పైన 2 బీడ్స్, రైట్ 1 బీడ్, లెఫ్ట్ 1 బీడ్, మొత్తం టోటల్ 6 బీడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ పార్ట్ అయితే అక్కడ వేస్తామన్నమాట. ఓకేనా, ఒక్కసారి చూడండి. 1 2 కింద భాగం, పైన 1 2, రైట్ 1 బీడ్, లెఫ్ట్ 1 బీడ్, మొత్తం టోటల్ 6 బీడ్స్ అయితే వస్తాయి. అక్కడైతే మనం ఇప్పుడు బాడీ పార్ట్ అనేది వేస్తాము. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బాడీ పార్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. ప్రతి బీడ్ ఎక్కడ వెయ్యాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఒకే లెవెల్లో మనకు అల్లిక ఉండదండి, మొత్తం వేరుగా ఉంటుంది అనమాట. మీరు వీడియోని మాత్రం వచ్చిన వాళ్ళైనా అల్లిక రాని వాళ్ళైనా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్కించేసాను. నాట్ అనేది మనకి అల్లుకునేటప్పుడు ముడి అనేది అడ్డు లేకుండా కింద ఎక్కించేసుకోండి. ఓకేనండి, ఇక్కడ 1 బీడ్ ఉంది. ముందు ఈ కింద 2 బీడ్స్కి తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ వెయ్యొద్దండి, నేను ఎలా చెప్తున్నానో చూసి వెయ్యండి. ఓకేనా, పైన 2 బీడ్స్ ఉన్నాయని చెప్పాను, కింద 2 బీడ్స్ ఉన్నాయి. రైట్ 1 బీడు, లెఫ్ట్ 1 బీడు ఉంటుంది. ఈ కింద 2 బీడ్స్కి ఫస్ట్ బీడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ యాడ్ చేయాలి. మెరూన్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. 4, 1 + 4 5. ఇదిగోండి ఇలా. నా చెయ్యంక చూడండి ఒక్కసారి, నేను ఎలా పెడుతున్నానో చూడండి. 4 + 1 5. నెక్స్ట్ సెకండ్ బీడ్. 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. ఆల్రెడీ ఇక్కడ మెరూన్ బీడ్, వైట్ బీడ్ ఉంది, బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. 3 + 2 5. కింద 2 బీడ్స్ అయిపోయాయి. ఇంకా రైట్ 1 బీడ్ ఉంది చూసారా, ఇది థర్డ్ బీడ్ అవుతుంది మనకి. ఇక్కడికి తీసుకొచ్చేసాను నీడిల్ని. ఇక్కడ 1 మెరూన్ 1 వైట్, 2 బీడ్స్ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 2 6. 1 2 3 4. ఫోర్ ప్లస్ 2 6. ఈ మెరూన్ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేసాను. ఇలా 6 బీడ్ ఫ్లవర్ వేసాం. 5 5 6 వేసాం. 3 బీడ్స్ అయిపోయాయి. ఇప్పుడు 4th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. 3 + 2 5. ఇలా 4th బీడ్కి వేసేసాము. 5th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. 3 + 2 5. ఈ బీడ్లో నుంచి ఇలా నెక్స్ట్
లాస్ట్ బీడ్ అండి ఇది. 6th బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. కన్వీనియంట్గా తిప్పుకోండి మీరు కూడాను. నాకు ఇలా తిప్పితే కన్వీనియంట్ అండి అల్లటానికి. ఇలా ఇది లాస్ట్ బీడ్, 6th బీడ్. ఇంకా కలపాలి కదండి ఇది పైకి తీసుకొచ్చేసేయండి ఇలా. ఓకేనా? ఇదిగోండి 5 బీడ్ ఫ్లవర్స్. చూడండి గ్రీన్ బీడ్ ఉంది కదా, దీని దగ్గరికి ఎదురుగా చూడండి. ఇక్కడ 5 వదిలేసి 6 ఉంటుంది, దానికి వేసాము. పైన 2 బీడ్స్కి 5 వేసాం. సైడ్ 1 బీడ్ ఉంటుంది చూసారా, 6 వేసాం. మరలా కింద బీడ్స్ ఉన్నాయి కదా, వాటికి 5 వేసాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ అనమాట. ఇక్కడ ఈ స్టెప్లో లాస్ట్ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. 3 + 3 6. ఇలా నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. చూసారు కదా, ఎదురుకి 5 రావాలి. 5 ఒకసారి చెక్ చేసుకోండి. దీని మీదే ఈ చేతులు కాళ్ళు ఆధారపడి ఉంటాయండి. ఈ స్టెప్ మీదే మనకి ఈ చేతులు కానీ కాళ్ళు కానీ ఆధారపడి ఉంటాయి. ఇక్కడ తప్పు వేశారంటే మాత్రం మనకి కాళ్ళు చేతులు అనేవి టెడ్డీ బేర్కి వేయలేమండి. ఓకేనా? సైడ్లోనో 6, ఇటు సైడ్న 6, మిడిల్లో 5 ఇటు 5 ఇలా రావాలి. 6 బీడ్స్కి 6 ఫ్లవర్స్ అయితే వస్తాయి. 1 2 5 బీట్ ఫ్లవర్, తర్వాత 6 బీట్ ఫ్లవర్, తర్వాత 1 2 5 బీట్ ఫ్లవర్, తర్వాత 6 బీట్ ఫ్లవర్. టోటల్ మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే అండి, ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. మధ్యకి తీసుకొచ్చేస్తున్నానండి. ఇదిగోండి మధ్యకి తీసుకొచ్చేస్తాను. ఇక్కడికి తీసుకొచ్చేస్తా, మీకు అర్థమైపోద్ది అనమాట. వైర్ని ఎక్కడున్నా నేను ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడికి. చూసారు కదా, ఈ 5 బీడ్ ఫ్లవర్ దగ్గరికి తీసుకొచ్చా, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇదిగోండి. ఓకేనా? ఇంకో 2 బీడ్స్లో కూడా తీసుకొచ్చేయండి. ఇక్కడ ఇదిగోండి 2 5 బీడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 5 బీడ్లో నుంచి ఈ బీడు. 1 2 బీడ్ బేస్ చేసుకోవాలి. 1 2 బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4. 4 + 2 6. ఇదిగోండి ఫ్రంట్ కరెక్ట్గా. ఓకేనా? నెక్స్ట్ 2 బీడ్స్ బేస్ చేసుకోండి మరలా ఇలా. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. 3 + 3 6. ఇలా టైట్గా లాగేసేయండి, లూజ్ అనేది ఉంచొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, 1 బీడే బేస్ అవుతుంది. 6 బీడ్ ఫ్లవర్ అని చూసారా, దానిలో మనకి ఈ 1 బీడ్ మాత్రమే బేస్ ఉంటుంది కింద. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ అవుతాయి. 1 2 బీడ్స్ బేస్ అవుతాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. 3 + 2 5. ఇదిగోండి 5. ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ వేసాం 2, తర్వాత 5 బీడ్ ఫ్లవర్ 1 వేసాం. తర్వాత మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ప్రతిసారి 6 బీడ్ దగ్గరికి వచ్చేటప్పటికే మనకి 1 బీడ్ బేస్ అవుతుంది. ఇప్పుడు 6 బీడ్స్ బేస్ చేసుకోండి. 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి.
1 2 3. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3, 3 + 3 6. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ బేస్. 1 2 3, 3 బీడ్స్ బేస్. ఇక్కడ 3 బీడ్స్ బేస్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, దానిలో 1 బీడ్ మాత్రమే బేస్ చేసుకోవాలి. చక్కగా మనకి ముందుకు కనిపించి ఉంటుంది. ఇక్కడ మాత్రమే 6 బీడ్ వేసిన చాట మాత్రమే 1 బీడ్ బేస్. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 3 5. ఇలా ఇంకా మనకి లాస్ట్కి 2 బీడ్స్ ఉన్నాయి. దీనిలో నుంచి తీసుకొచ్చేసి ఎదురుకి తీసుకొచ్చేద్దాం. ఒక్కసారి చూడండి, ఇది ఎండింగ్ చేసే లోపల ఒకసారి చూసేయండి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ ఇక్కడికి వచ్చేటప్పటికి సైడ్న ఈ చెవి భాగం చూసారు, ఇక్కడ సైడ్కి వచ్చేటప్పటికి మీకు 5 బీడ్, అంటే ఇక్కడ 6 వచ్చిన చాట ఇక్కడ 1 బీడ్ ఉంటుంది కదా, ఇక్కడ 5 బీడ్ వేయాలి. మరలా బ్యాక్ సైడ్కి వచ్చేసాం. టెడ్డీ బేర్కి 1 2 3, 6 బీడ్ ఫ్లవర్స్ 3 వేసాం. 1 2 3. నెక్స్ట్ 5 బీడ్ ఫ్లవర్ వేసాం సైడ్న. ఇటు మనం 5 బీడ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఓకేనా. మధ్యన 6 బీడ్ ఫ్లవర్స్ 3 వచ్చాయి. 1 2 3 చూడండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండి, ఈ స్టెప్లో లాస్ట్. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 4 + 2 6. ఏ స్టెప్కి ఆ స్టెప్ అండి, మీరు చూసుకోవాలి కరెక్ట్ వేసానా లేదా అని. ఒక నిమిషం వీడియోని ఆపి చూసుకోండి. ఎందుకంటే తప్పు వేశారనుకోండి ముందుకు వెళ్ళలేం. నెక్స్ట్ అయినా మీరు ఇప్పాల్సిందే. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, మీకు ఐడియా ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఫ్రంట్ ఇక్కడ గ్రీన్ని పట్టుకోండి, దీని ఎదురుగా 6 బీడ్ ఫ్లవర్ వచ్చేసింది. తర్వాత రైట్ లెఫ్ట్ 6 వస్తాయి. సైడ్ని వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది ఒక 5, ఇది ఒక 5, మధ్యన 3 ఉంటాయి 6 బీడ్ ఫ్లవర్స్. 1 2 3. మరలా ఇటు కూడా చూడండి, ఇటు పట్టుకొని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. ఇది 5, ఇది 5, మధ్యన 1 2 3 6 బీడ్ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. ఓకే అండి, ఇలా రావాలి. ఇలా వస్తేనే మనం నెక్స్ట్ స్టెప్కి టెడ్డీ బేర్కి వెళ్ళగలం. లేదు అంటే ఇక్కడ 5 వేసి ఇక్కడ 6 వేసారనుకోండి మనకి రాదనమాట. ఈ 5 బీడ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడే మనం చెయ్యి భాగం అనేది వేస్తాం. ఈ 5 దగ్గరే మనం ఈ చేతులు అనేవి ఇదిగోండి ఇవి వేస్తాం అన్నమాట. కరెక్ట్గా ఉండాలన్నమాట ఇక్కడ, ఇటు. ఓకేనా. ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్లో స్టార్ట్ చేస్తున్నాను. మరలా చూడండి, ఇక్కడ 6 బీడ్ ఉంది చూస్తారా మిడిల్లో, దానిలోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఈ స్టెప్ అనమాట. ఇక్కడ వరకు వేసేసాము, ఇంకా ఇక్కడ వేయాలి. ఇంకా ఇక్కడ ఈ 6 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 6 బీడ్లో నుంచి ఈ బీడు 1 2 బీడ్స్ బేస్ అవుతాయి. ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీసుకోకూడదు. ఒక ఫ్లవర్లో నుంచి 1 బీడు, ఇంకో ఫ్లవర్లో నుంచి 1 బీడు, ఈ 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే అండి. 1 2 బీడ్స్ బేస్ అవుతాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 2 6. 1 2 3 4. ఇక్కడ ఒక్కసారి అండి స్టార్టింగ్ మాత్రమే చక్కగా 2 బీడ్స్ తీసేసుకుంటే ఈ స్టెప్లో కరెక్ట్గా మనం ఆడతా పాడతా వేసేయచ్చు ఈ స్టెప్.
ఓకే అండి. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ తీసేసుకోండి. 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ వేయాలి. 1 2 3 ఇలా. సిక్స్ బీట్ మెథడ్ మొత్తం ఇంకా వేసేయండి. 6 బీట్ మెథడ్ అని ఇదంతాను నేను వేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే అండి. ఇదిగోండి మరలా 2 బీట్స్ ఇలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఇక్కడ 1 బీడు రన్నింగ్లో 1 బీడ్ వస్తుంది కదా, 1 2 3 ఉంటాయి. 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ఈ మొత్తం ఇక్కడ వరకు యాడ్ చేసేసేయండి. అల్లిక చూస్తూ వినేవాళ్ళు వినండి, మనం మాట్లాడుకోవచ్చు. ఈ స్టెప్ వరకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే అండి. మరలా 3 బీడ్స్ తీసేసుకుంటున్నాను. ఇలా అల్లేసేయండి అబ్బా. నేను అల్లేస్తూ చివరిలో ఎలాగో చెప్తా. టెడ్డీ బేర్ అండి, ఎప్పుడో నేను మీకు షేర్ చేయాల్సింది. నేను వీడియో పెట్టి కూడా కొంచెం రోజులు అయిపోయింది. ఎండలోన బాగా ఎక్కువైపోయాయండి. అందుకని వీడియో చెయ్యాలంటే అండి కొంచెం ఫ్యాన్ వేసుకోవాలి. ఒకటే మోత మీకు నేను చెప్పేది అర్థం కాదనమాట. వీడియో క్లియర్గా ఉండదు. అందుకని చెప్పేసి అది కొంచెం వీడియో చేయాలంటే ఈ ఎండలకు ఇబ్బందిగానే ఉందండి. అటు టైలరింగ్ చేస్తూ ఇటు వీడియో అనేటప్పటికీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియో చేయలేకపోయాను. షార్ట్లు వరకు పెడుతున్నాను అనమాట. ఎట్లా ఉన్నారండి ఎండలకు అందరూను? ముందు అల్లికల తర్వాత అండి, ముందు ఎండాకాలం ఎండ నుంచి పిల్లలు ఇంట్లో మీ మొత్తం వర్క్ అయిపోయాకే ఈ టెడ్డీ బేరు ఎప్పుడైనా అల్లుకోవచ్చు. మన వీడియో ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. కాకపోతే పిల్లలు ఎవరన్నా అల్లుకుంటారు కదా, సెలవులు అయిపోతున్నాయని ఇంకా నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట పిల్లల కోసం. పిల్లలు అంటే ఖాళీగా ఉంటారు కదండి, మళ్ళీ వాళ్ళకి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి పూర్తి చేసేద్దాము అని చెప్పి ఇంకా నేను ఈ వీడియో కంపల్సరిగా ఒక పని కట్టుకుని చేయాల్సి వస్తుందండి వాళ్ళు మాత్రం. ఓకేనా. ఇలా 2 బీట్స్ యాడ్ చేసేయండి అబ్బా. ముందు ఆరోగ్యం తర్వాతేనండి ఏదైనాను, ఇంట్లో వాళ్ళ తర్వాతే మనం ఈ అల్లికలు కుట్లు ఏవైనాను. ముందు అల్లేవాళ్ళు పిల్లల్ని చూసుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోండి, తర్వాత ఈ అల్లికలు. పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను టెడ్డీ బేర్ పిల్లల కోసమేనండి అల్లుతుంది ఈ సమ్మర్లోను. ఓకేనా. మరలా 2 బీట్స్. ఎండలు మాత్రం ఈ సంవత్సరం మహా ఎక్కువగా అనిపిస్తున్నాయండి. మా గుంటూరు జిల్లా మా రేపల్లెలు అయితే విపరీతంగా ఉన్నాయండి బాగా. ఎక్కడైనా ఎండాకాలం ఉంటుందనుకోండి ఎండలు, కానీ ఫ్యాన్ లేకుండా వీడియో చేయలేమండి. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా ఫ్యాన్ వేసుకోకుండా కొంచెం చేసి ఆపుతూ మరలా చేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా అల్లికలోకి వచ్చేసేయండి. ఇంకా లాస్ట్కి 2 బీడ్స్ ఉన్నాయండి. ఈ 2 బీడ్స్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇలా తీసుకొచ్చేసి ఈ పైకి ఈ ఫ్లవర్ కలిపేయాలి కాబట్టి పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఇలా పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి చూపించేస్తాను, చూసేయండి. మొత్తం ఈ స్టెప్ అంతా 6 బీట్ మెథడు ఉపయోగించాం. ఇవిగోండి 6 6 6 మొత్తం ఎక్కడ చూసినా మీకు ఈ స్టెప్ అంతా 6 బీట్ మెథడే ఉపయోగించాం అనమాట. ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు వైట్ బీడ్స్ తీసుకున్నామండి. ఇక్కడ వరకు వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ స్టెప్ వేసేద్దాం. అంటే ఈ స్టెప్ అనో సెకండ్ స్టెప్ అనో చేతులు వచ్చేస్తాయి. థర్డ్ స్టెప్ రావు, ఏమీ రాదు, అలా ఉండిపోద్ది. ఫోర్త్ స్టెప్లో కాళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అండి. బాడీ పార్ట్లో ఈ వీడియోలో 3 స్టెప్స్ అయితే వేసేసాం. 1 2 3. ఫోర్త్ స్టెప్ వేసేద్దాము.
ఫోర్త్ స్టెప్లో ఎక్కడ వేయాలంటే నీడిల్ ఎక్కడున్నా ఈ మధ్యకు తీసుకొచ్చేయండి. ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఎక్కడ నీడిల్ ఉన్నా ఈ పార్ట్ వరకు తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి ఎదురుగా 6 బీట్ ఫ్లవర్ ఉంది కదా ఇక్కడ, ఈ 6 బీట్ ఫ్లవర్ తర్వాత ఇక్కడ 2 6 బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి. దీనిలో నుంచి ఈ 6 బీడ్లో నుంచి ఈ బీడు, ఈ 6 బీడ్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఓకేనా? నేను తీసుకొచ్చేస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడ మీరు తప్పు వేశారు అంటే ఫస్ట్ ఇంకా ఈ కాలు భాగం వేసే విధానం మీకు రాదనమాట. ఓకేనా? ఈ స్టెప్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నేను ఎలా వేస్తున్నానో 6 ఎక్కడ వేస్తున్నానో 5 ఎక్కడ వేస్తున్నానో చూడండి. లేకపోతే మీకు టెడ్డీ బేర్ రాదండి. కాలి భాగం అనేది మీకు రాదనమాట. ఓకేనా? కరెక్ట్గా మిడిల్కి వచ్చేయండి. ఈ 2 బీట్స్ తీసుకోండి. ఫేస్కి కరెక్ట్గా మనకి ఎదురికి రావాలన్నమాట. ఈ 2 బీట్స్ 1 2 వైట్ బీట్స్ తీసేసుకుందాం. ఇక్కడ 4 బీట్స్ 1 2 3 4 2 + 4 6 నేను ఇలా పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా చూడండి. ఇలా నెక్స్ట్ ఇక్కడ 6 కంపల్సరిగా వేయాలండి మిడిల్కి కరెక్ట్గా. ఫేస్కి గ్రీన్ బీడ్కి ఇంకొకసారి చెప్తున్నా వినండి. 6 బీట్ ఫ్లవర్, ఇక్కడ 2 6 బీట్ ఫ్లవర్స్ వస్తాయి. దీని మధ్యన 2 బీట్స్ తీసుకోవాలి. ఇక్కడ 4 బీట్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ 2 బీట్స్ బేస్ చేసుకోండి. ఇలా ఇక్కడ 1 వైట్ బీట్, 2 రెడ్ బీట్స్ ఉన్నాయన్నమాట. 3 1 2 3 2 వైట్ బీట్స్ తీసుకోవాలి. ఈ స్టెప్ అంతా వైటే తీసేసుకోండి. ఇంకా ఇలా 5 6 5 మరలా 2 బీట్స్ బేస్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీట్స్ వైట్ తీసుకోవాలి. ఇంకా వైటే ఏనండి, బీట్స్ అని చెప్పేస్తాను. వైటే తీసేసుకోండి. ఇంకా ఇలా నెక్స్ట్ 2 బీట్స్ బేస్ 1 2 ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీట్స్ వైట్ తీసుకోవాలి. ఇలా ఓకేనా? 6 5 6 5 ఇక్కడ మీరు 6 వేయకుండా 5 వేశారనుకోండి, కాలి భాగం అనేది వెయ్యలేం. ఈ స్టెప్లో కంపల్సరిగా మధ్యన ఒక్కసారి చూడండి. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ వేస్తేనే మీకు ఈ కాలి భాగం అనేది వస్తుంది. ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా? ఇదండి. ఇంకా మీరు యాడ్ చేసేయండి. ఒకటి ఆల్టర్నేట్గా వేసేయండి. 6 5 6 అలా వేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటాం. ఈ టెడ్డీ బేర్ అండి మనకి వచ్చినట్టే అనిపిస్తుంది. చూస్తుంటే ఏముందిలే అనిపిస్తుంది. కానీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈజీ వర్క్ మాత్రం. వీడియో స్కిప్ చేశారనుకోండి వర్క్ మాత్రం కొంచెం మనకి షేప్ తేడానే వస్తుందండి. మీరు చూడవలసిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే చక్కగా లేసుకోవచ్చు. నేను ప్రతిదీ మీకు ప్రతి స్టెప్లోనూ వివరంగా చెప్తున్నానండి. ఓకేనా? మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు మనం అల్లిన దాని మీద ఇంకేమన్నా మీకు డౌట్ ఉందనుకోండి, పిల్లలు అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరేనండి, ఎవరైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధ్యమైనంత వరకు అండి మీకు అర్థం అవటం విధంగా చూడటానికే నేను ప్రయత్నిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకూడదండి. బీట్ వర్క్ అదొక్కటి మీరు చేస్తే మనకి వచ్చినట్టు అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళైనా సరేనండి, ఒక్కొక్క స్టెప్లో మనం 5 బీట్ మెథడ్ 6 బీట్ మెథడ్ 2 మెథడ్లు ఉపయోగించాల్సి వస్తుంది. ఓకేనా? ఇంకా లాస్ట్కి వచ్చేసాము. ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదామండి. ఇక 2 బీట్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 బీట్స్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ చూడండి ఒక్కసారి ఆల్టర్నేట్గా ఎండ్ చేయబోతున్నాం కాబట్టి 6 5 6 5 6 5 6 ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ మిడిల్లో 5 వేయాలి. ఇంకా మనం ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రతి స్టెప్ మీరు వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ
1 2 3 4 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడు 5 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడుతుంది. చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఈ స్టెప్ పైకి వచ్చేయచ్చు. మరి నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటారండి, మనం ఇంత కష్టపడి అల్లుతున్నాం, ప్రతి బీడు మన హ్యాండ్ నుంచి వెళ్ళాల్సింది. మరలా తప్పు అయితే కవర్ చేయడానికి బీడ్ వరకు వీలు పడదు మనకి. ఓకేనా, పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి చూసేయండి. ఇదిగోండి, ఇలా పెట్టి చూపిస్తాను. ఇలా. ఓకే అండి, మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ 6 బీడ్ ఫ్లవర్ ఉంది, 5 6 వచ్చినాయి కాబట్టి ఈ 6 బీడ్లో నుంచి 1 బీడ్ తీసుకుందాము. మిడిల్కి బయట ఈ మధ్యకు నీడిల్ తీసుకొచ్చేయండి. ఈ 6 బీడ్ ఫ్లవర్లో 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మధ్యకు నీడిల్ తీసుకొచ్చేయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ 1 2 3 6 బీడ్లో ఇక్కడ పార్టేషన్ చేద్దాం. ఈ 6 బీడ్ని ఇటు ఒక బీడ్ తీసుకుందాం. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఇక్కడ 5 బీడ్లో నుంచి ఈ బీడు, మరలా ఇక్కడ 6 బీడ్లో నుంచి ఈ బీడు. 3 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 2 3 బేస్. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. ఇలా ఇలా లాగేసేయండి. మరలా 3 బీడ్స్ బేస్. 1 2 3. 1 2 3. ఆల్రెడీ ఈ ఫ్లవర్లో 5 బీడ్ ఫ్లవర్ వేసాం కదా, అందులో 1 బీడ్ ఉంటుంది. 1 2 3 4 అవుతుంది. 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి కొంచెం టైట్గా లాగేసేయండి. ఇక్కడ లూజ్ అనేది వస్తుంది, సామాన్యంగా వచ్చేస్తుందండి, మనం పెట్టాలని కాదు, వస్తుంది. కొంచెం టైట్గా ఇలా పట్టుకుని ఇక్కడ ఇలా పట్టుకోండి, పట్టుకుని ఇలా లాగేయండి. లేదు అంటే ఇలా పట్టుకోండి, లోపలికి ఇలా ఏలు బోనించేసి చక్కగా ఇలా బయటకు వచ్చేయండి పట్టుకుని. ముందు ఈ 2 టైట్ వచ్చేసాయి అనుకోండి, ఆల్రెడీ వచ్చేస్తాయి ఇంకా మిగతా 2 ఇలా. నెక్స్ట్ మరలా 3 బీడ్స్ బేస్ ఎండ్ చేసేస్తున్నాం అనమాట. టెడ్డీ బేరు బాడీ పార్ట్ ఎండ్ చేసేస్తున్నాం ఇలా 3 బీడ్స్. ఇక్కడ 1 2 3 4 ఉంటాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇలా ఈ ఒక్క బీడ్ వేసేస్తేనండి ఇంకా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం కలిపేసేయండి. చూడండి, విడివిడిగా ఉన్నాయి ఇవన్నీను. ఇదిగోండి, ఇదంతా విడివిడిగా ఉంది. దీన్ని కలిపేసేద్దాం, ఏ బీడ్స్ యాడ్ చేయకుండా. ఇప్పుడు మనకి మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా ఇది సపరేట్గా ఉన్నాయి చూసారా, ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కసారి సూదితో కలుపుదాం ఇలా. మరలా ఇటు నిలువుకి తీసుకొచ్చేసి ఇలా ఈ బీడ్, ఈ ఒక్క బీడ్తో ఇటు 5 బీట్ ఏర్పడిపోద్ది, ఇటు ఏర్పడిపోద్ది. చక్కగా లూజు లేకుండా, విడివిడిగా లేకుండా చక్కగా మొత్తం ఒక ఫ్లవర్ షేప్ లాగా దగ్గరికి తీసుకొచ్చేసేయాలి. ఇలా చక్కగా టైట్గా లాగేసేయండి. మరలా ఇక్కడ విడివిడిగా ఉంటాయండి 4 బీట్స్. ఇదిగోండి ఇలా ఉంటాయి, ఒక ముగ్గల్లే ఏర్పడిపోయింది. మరలా ఇవి కూడా కలుపుదామండి, కొంచెం లూజ్ అనిపిస్తాయి, కలిపేసేద్దాం. కొంచెం ఇంకొకసారి వేస్తేనండి మనకి టైట్ వచ్చేసి కింద ఇలా నిలబెట్టాలి కదా, ఈ అడుగు భాగం టెడ్డీ బేర్కి ఈ అడుగు భాగం అన్నమాట.
ఇదిగోండి. ఓకేనా, ఇంకా ఎండ్ చేసేద్దామండి. ఈ అడుగునే ఎండ్ చేసేయండి, ఎందుకంటే మనకి నాట్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ ఎండ్ చేసేద్దాం. టెడ్డీ బేర్ అల్లటం అయిపోయింది, ఇంకా మనకి ఎండ్ చేసేద్దాము. ఇలా ఓకేనా, మరలా దీన్ని ఇలా ఉంచేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాము. నెక్స్ట్ వీడియోలో మరలా ఈ తోక భాగం అనేది వేసేయచ్చు. ఉన్న వాళ్ళు ఉంచేసుకోండి, నేనైతే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి కదా నేను ఎక్కడ ఎక్కిస్తున్నాను ఏంటి అనేది. నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను. బాడీ పార్ట్ అయిపోయింది కాబట్టి ఉన్న వాళ్ళు ఉంచుకోండి, ఎందుకంటే పక్కనే తోక వచ్చేస్తుంది టెడ్డీ బేర్కి. నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి నేను ఎక్కడికక్కడికి ఎక్కిస్తూ మీకు ఎండ్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే అండి, ఇదిగోండి మొత్తం 1 2 3 4 అడుగు భాగం 5 స్టెప్స్తో మనకి టెడ్డీ బేరు బాడీ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకేనా, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తానండి. ఇంత మటుకు అల్లేసుకోండి. నెక్స్ట్ చేతులు, తర్వాత ఈ కాళ్ళు భాగం. ఒకసారి నేను చెయ్యి ఒకటి వేసేసి రెడీ చేసేస్తాను. నెక్స్ట్ ఒక కాలు ఒక చెయ్యి నేను రెడీ చేస్తాను. తర్వాత మీకు ఒక కాలు ఒక చెయ్యి అల్లే విధానం నేను షేర్ చేస్తాను. ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ వేయాలో నేను చెప్తా, గుర్తుపెట్టేసుకోండి మరలా. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో చెయ్యి భాగం అనేది చేతులు ఈ చెయ్యి భాగం వేస్తామంటే ఇది ఫస్ట్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్లో ఈ 5 బీడ్ని చూసారా, ఈ 5 బీడ్ దగ్గర ఒక చెయ్యి వస్తుంది, ఇటు 5 బీడ్ దగ్గర ఒక చెయ్యి వస్తుంది, మధ్యన 1 2 3 6 బీడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టేసుకోండి. చేతులు వచ్చేస్తాయి, ఇక్కడ ఒక చెయ్యి, రైటు లెఫ్ట్ చేతులు వచ్చేస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాలి భాగం అనేది చెప్తాను, ఒకసారి చూసేయండి. కాలి భాగం అనేది ఇక్కడ మధ్యన 6 బీడ్ ఉంది కదా, ఈ 6 బీడ్లో రైట్ 5 బీడ్ ఫ్లవర్ వైట్ వచ్చింది, 1 2 3 4 5. ఇక్కడ ఒక కాలు భాగం వచ్చేస్తుంది, ఇక్కడ ఒక కాలు భాగం, లెఫ్ట్ రైట్ కాళ్ళు వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఈ రెండింటి దగ్గర కాళ్ళు 2 వచ్చేస్తాయి. ఇదిగోండి. ఓకేనా, ఇవి కూడా నేను ఈజీగానే మీకు నేర్పేస్తాను. నేను రైటో లెఫ్టో ఒక కాలు ఒక చెయ్యి నేను వేసేస్తానండి. వేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ 2 షేర్ చేసేస్తాను. ఈజీగా మనకి రెడీ అయిపోద్ది. నెక్స్ట్ వీడియో కల్లా మీకు టెడ్డీ బేర్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇంత మటుకు అల్లుకున్న తర్వాత కామెంట్ చేసేయండి, అబ్బా మేము అల్లుకున్నాము అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే కోకోకోలా బాటిల్ అల్లే విధానం షేర్ చేస్తా. చిన్నయ్యే తీసుకుందామండి, సమ్మర్ కదండి, అల్లే విధానం షేర్ చేద్దాం అనుకుంటాను. రోజులు అలా గడిచిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ ఎండకు అల్లలేకపోతున్నానండి, మళ్ళీ ఎడిటింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది అనమాట వర్క్ నాకు. అందుకని చెప్పి కొంచెం అల్లలేకపోతున్నాను. టెడ్డీ బేర్ అల్లే విధానం తర్వాత కోకోకోలా చిన్నదే కాబట్టి ఇది ఒక వీడియోతో మనకి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి, ఇది కూడాను చాలా బాగుంటుంది అనమాట అల్లికి కూడా. ఓకేనా, ఇదండి ఈనాటికి వీడియో. అల్లేసుకున్న తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో మనది క్లోజ్ చేసి అయిపోతారు కదా, మన వీడియో లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసుకుని మీరు నాకు లైక్ ఒక్కటి ఇచ్చేసేయండి అబ్బా. ఇచ్చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం రెడీ అయిపోద్ది. ఈ కాలు చెయ్యాలి విధానం షేర్ చేసేస్తాను. టెడ్డీ బేర్కి బాడీ పార్ట్ అయిపోయింది, చూడండి ఎంత అందంగా ఉందో. ఈ రెడ్ కూడా వేస్తే బాడీ పార్ట్కి టెడ్డీ బేర్కి చూడండి ఎంత అందం వచ్చేసిందోను, బాగుంది. ఓకేనా, వీడియో ఎంతటితో ముగించేద్దామండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు, నమస్తే.